చిరంజీవి నటిస్తున్న విశ్వంబరం మూవీపై అభిమానుల్లో ఊహించని స్థాయిలో హైప్ నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మంచి క్రేజ్ ఉంది. టీజర్ కి ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన పొందింది. చిరంజీవిలో కొత్తదనం, విజువల్స్ గ్రాండ్ గా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంతో తాజాగా విడుదలైన తొలి పాట రామ రామ ఇప్పుడు ఓ ట్రెండింగ్ గా మారింది. దాంతో వరుసగా అప్డేట్ ఇస్తూ సినిమా మీద మరింత క్రేజ్ పెంచాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో విశ్వంబర నుండి రెండో పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తోంది. ఈ పాటకి కీరవాణి అద్భుతమైన సంగీతం ఇచ్చారట. మాస్ బీట్ తో ఈ సాంగ్ దుమ్ము రేపే స్థాయిలో ఉంటుందట. ఇక చిరంజీవి స్టెప్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటాయట. త్వరలోనే ఈ పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక మొదటి పాటకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఊహించిన స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. స్లోగా స్టార్ట్ అయిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి మెగాస్టార్ మేనియాను మళ్ళీ రీడిఫైన్ చేస్తోంది. అటు పాట విషయంలోనూ ఇటు లిరికల్స్ లోనూ అందరి హృదయాలను తాకిన మెసేజ్ ఉండడమే ఈ విజయానికి కారణం అని మ్యూజిక్ లవర్స్ చెప్తున్నారు. ఈ పాటలో చిరంజీవి భక్తి భావం కలగలిసిన స్టెప్పులు, ఆయన ముఖంలో ప్రతిబింబించే భావ ప్రకటన, స్క్రీన్ పై ఆయన ఉన్నత స్థాయి ప్రెజెన్స్ అన్ని కలిసి పాటని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. చిరు మాస్ మూమెంట్స్ కి పూర్తి విరుద్ధంగా ఆయనలోని భక్తి వేదనను ఈ పాట వెలికి తీసింది. ఇది ఒక యాక్షన్ స్టార్ నుంచి కనిపించే ఊహించని కోణం కావడంతో ఈ డిఫరెంట్ ట్రాక్ మెగా ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ని కూడా అట్రాక్ట్ చేసింది. కీరవాణి సంగీతం ఈ పాటలో మరో ఎత్తుకు ఎక్కింది. శంకర్ మహాదేవన్ గొంతులో భక్తి రసాన్ని చిలికిన తీరుకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సంగీతం, ఆలాపనలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని కలిసి ఒక భక్తిమయ దివ్య యాత్రని తలపిస్తున్నాయి. విశ్వంబర సినిమా దీనికి అరుగురంగ కీరవాణి ఈ పాటని అద్భుతంగా డిజైన్ చేశారని మ్యూజిక్ క్రిటిక్స్ చెబుతున్నాయి. ఈ పాటతో పాటు సినిమా గురించి ప్రేక్షకుల్లో కొత్త రకమైన ఆసక్తి మొదలైంది. ఇది పూర్తిగా మైథలాజిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమా కావడంతో చిరంజీవి తాజా ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందని దానిపై చర్చ మొదలైంది. నిర్మాతలు త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారని సమాచారం. రెండవ సింగిల్ తో పాటు ట్రైలర్ కూడా సమ్మర్ లోనే రానుందని తెలుస్తోంది. అషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, అశ్రిత వేముగంటి, నండూరి మరియు కునాల్ కపూర్ల ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి అకాడమీ అవార్డు విజేత కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. వంశీకృష్ణారెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపట్టి ఈ బిగ్గిని యువి క్రియేషన్స్ బ్యానర్ కింద నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 200 కోట్ల బడ్జెట్ తో భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.